చాలా రోజుల తర్వాత ఈరోజు కిచెన్లో ఏమైనా స్పెషల్గా చేయాలనిపించింది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు ఈ బ్రెడ్ ప్యాకెట్లు కనిపించాయి అనమాట. వీటిని మా నేబర్స్ దేనికోసమో కొన్నారు, కానీ అవన్నీ వాడుకోలేక మాకు ఇచ్చేసారు. బ్రెడ్ని ఒక రోజు అంటే ఎలాగో మేనేజ్ చేయొచ్చు, కానీ 2-3 రోజులు కంటిన్యూస్గా తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మా ఇంట్లో రోజు బ్రేక్ఫాస్ట్కి బదులు బ్రెడ్ మాత్రం తిన్నాము, కానీ ఇంకా 2-3 ప్యాకెట్లు అలాగే మిగిలిపోయాయి. ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక ఐడియా తట్టింది. ఆ ఐడియా ఏంటో మీరే తెలుసుకోండి. ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ ని తయారు చేసే విధానాన్ని బట్టి చూస్తే మీకేమైనా గుర్తొచ్చిందా? అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయే డబుల్ కా మీఠా తయారైపోయింది. ఎప్పటి నుండో ఈ స్వీట్ తయారు చేయాలన్న మనసులో ఉండింది, కానీ ఇప్పటికీ ఆ కళ నెరవేరింది. ఇంత ఈజీగా తయారవుతుందని నేను అనుకోలేదు. చాలా కష్టం అనుకున్నాను, కానీ చాలా ఈజీ. తయారు చేసిన దాన్ని బట్టి అందరూ ట్రై చేయొచ్చు. స్పెషల్లీ స్వీట్ లవర్స్ ఉంటే వాళ్లకు ఇంకా బాగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ మరియు ప్రాసెస్ విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.